హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో స్వాతిని ఇంకా ఆత్మ వెంబడించడం చూశారు. కానీ స్వాతి ఫ్రెండ్ అయిన నేహాకి ఎందుకు కనిపించింది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో జిమ్లో దయ్యం సిరీస్ పార్ట్ 3 పార్ట్ 1-2 చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందు ఆ వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు స్టోరీ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్వాతి టీవీలో న్యూస్ చూస్తూ ఉంది. బట్ బ్రేకింగ్ న్యూస్, ఎగ్ ఎంప్లాయ్ ఫౌండ్ అన్కాన్షియస్. వెంటనే స్వాతి నేహాని చూడటానికి హాస్పిటల్ వెళ్ళింది. తను ఫిజికల్గా బాగానే ఉన్నా మెంటల్గా షాక్లో ఉంది అని చెప్పాడు. స్వాతి వెళ్ళి నేహా బెడ్ మీద కూర్చుంది. నేహా ఐస్ ఓపెన్ చేయకుండా ఒకే పదం రిపీట్గా పలుకుతూ ఉంది, కావ్య కావ్య కావ్య. స్వాతి అది విని షాక్ అయింది. మళ్ళీ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది. స్వాతి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి కావ్య ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చింది, నేను ఏం చెయ్యాలి అని అడిగింది. మాంత్రికుడు, నీకు ఇచ్చిన పౌడర్ నిన్ను రక్షించింది, కానీ కావ్య ఆత్మ నువ్వు కంప్లీట్ గా ముక్తం చేయలేదు. కావ్య డెత్ లో మిస్టరీ ఉంది. తను చేయాల్సిన పని ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉంది. ఏంటి ఆ పని అని స్వాతి అడిగింది. కావ్య జీవితంలో ఒక రహస్యం ఉంది, అదే ఆ జిమ్ సెంటర్. నువ్వు ఒక్కదానివే రాత్రి 12 గంటలకి ఆ జిమ్ కి వెళ్ళాలి. అక్కడ ఉన్న ఆమె బ్లాక్ డైరీ దొరికితే నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. స్వాతి ఫ్లాష్ లైట్తో జిమ్లోకి ఎంటర్ అయ్యింది. జిమ్లో లైట్స్ అన్నీ ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. అక్కడ వెదర్ ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. స్వాతి భయపడుతూనే అక్కడ ఉన్న కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంది. అప్పుడే కావ్య లాకర్ స్వాతికి కనిపించింది. లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైరీ బయటకు తీసి ఓపెన్ చేసి చూసింది. Day 45. My coach forced me. He recorded everything. I will take revenge అని అందులో రాసి ఉంది. కావ్య ఒక జిమ్లో హరాస్మెంట్ విక్టిమ్ అని స్వాతికి అప్పుడు అర్థమైంది. అప్పుడే సడన్గా బ్యాక్ డోర్ ఓపెన్ అయింది. తనెవరో కాదు, జిమ్ ట్రైనర్ రాజేష్. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు స్వాతి? నువ్వే కావ్యాన్ని టార్చర్ చేసావు కదా అని స్వాతి కోపంగా అడిగింది. రాజేష్ నవ్వుతూ, ఓ కావ్య వీక్ గర్ల్, తను హ్యాండిల్ చేయలేకపోయింది. ఇంతలో కావ్య షాడో పక్కనే ఉన్న వాల్ దగ్గర ఫామ్ అయింది. కోపంతో రగిలిపోతున్న కావ్య ఆత్మ గట్టిగా జిమ్లో ఉన్న అద్దంలోకి లాక్కుంది. స్వాతి చూస్తూ ఉండగానే రాజేష్ పై మంటలు వస్తూ తను మాయమైపోయాడు. అదంతా చూసి షాక్ అయిన స్వాతి ఫెయింట్ అయిపోయి పడిపోయింది. తన డ్రీమ్లో కావ్య కనిపించింది. కంటి నిండా కన్నీరుతో, కామ్ ఎక్స్ప్రెషన్స్తో, నన్ను క్షమించు స్వాతి, నేను నీకు ఇబ్బంది కలిగించలేకపోతున్నా, నా ప్రతీకారం పూర్తయింది. స్వాతి కావ్యతో, నువ్వు పీస్లో ఉండాలి కావ్య అని స్వాతి డ్రీమ్లో చెప్తుంది. కావ్య స్మైల్ చేస్తూ డిసపియర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్, ఈ వీడియోలో వచ్చిన జిమ్ కోచర్ పేరేంటి? ఈ వీడియోలో వచ్చిన జిమ్ కోచర్ పేరేంటి? ఆన్సర్ కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.